రొయ్యలకు అనుకూలమైన ఉష్ణోగ్రతలు 28-32 డిగ్రీల మధ్య ఉండాలి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో 17-31 డిగ్రీల మధ్యగా ఉన్నాయి. గత వారం రోజులుగా పొగమంచు పెరుగుతుంది. దీంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఈ ప్రభావంతో రొయ్యలు, చేపలు వివిధ రకాల వ్యాధుల బారిన పడి రైతులను ఆర్థికంగా నష్టాల్లోనికి నెట్టేస్తున్నాయి. ఆక్సిజన్ లోటుకు గురైన చోట ఆకస్మికంగా పట్టుబడులు జరుపుకోవడమే సాగుదారుడి ఎదుట ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తుంది. జలచరాలు, శీతల రక్త జీవులు, చెరువుల్లోని నీటి ఉష్ణోగ్రతల ఆధారంగా వాటి శరీరంలో జీవ ప్రక్రియ మారుతుంది. ప్రస్తుతం రోజుల్లో అత్యధిక సమయం 17-19 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రొయ్యలు, చేపల్లో అరుగుదల శాతం తగ్గి మేతలు సరిగ్గా తినడం లేదు. ఈ కారణంగా వారానికి 2.5-3 గ్రాముల మధ్య రొయ్యలు, 150-200 గ్రాముల వరకు చేపలు ఎదగాల్సింది పోయి తగ్గుతున్నాయి. గోతులు తక్కువగా నమోదవుతున్నాయి. చలి తీవ్రత, పొగమంచుతో చెరువుల్లో వృక్ష ప్లవకాలు దెబ్బతింటున్నాయి. తద్వారా జంతు ప్లవకాలు వృద్ధి తగ్గి చేపలు, రొయ్యల పెరుగుదల, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయని మత్స్య నిపుణులు ఎన్ వీరభద్రరావు, ఏ శ్రీనివాసరావు తెలిపారు. చెరువులో నీటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలతో pH పెరిగి నీటి మధ్య అడుగు భాగాల్లో ఎక్కువ సమయం ఉండిపోతున్నాయి. దీంతో చేపల్లో పేను, శంకుజలగ, తాటాకు తెగులు, రొయ్యల్లో వైట్ స్పాట్, AHP వ్యాధులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. చలికాలం రొయ్యల సాగులో రైతులు చేయాల్సిన పనులు: నీటి లోతు 5 అడుగులకు మించి ఉండే పొగమంచు అడుగుకి చేరదు. మేతలు 20-30% తగ్గించాలి. కొవ్వు పదార్థాలతో కూడిన లివర్ ఆయిల్ మేతలో జత చేయాలి. మేత సంచులు ఎండలో ఆరబెట్టి శానిటైజ్ చేయాలి. చలికాలంలో వీసే చలిగాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆక్వా సాగు చెరువుల్లో చేపలు పేను బారిన పడుతుంటాయి. దీనిని సకాలంలో నివారించుకుంటే చేపలు మృత్యువాత పడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆక్వా నిపుణులు అడబాల గోపాలరావు తెలిపారు. ఇది చేపల మొప్పలు, శరీర భాగాలపై వ్యాపించి వాటి రక్తాన్ని పీల్చుతుంది. పేను ప్రభావంతో శరీర భాగాలు దెబ్బతినడంతో పాటు ఇతర వైరస్, ఫంగస్ వ్యాధులు సోకి అవి మృత్యువాత పడుతుంటాయి. చేపల్లో పేను రాకముందు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. చేప పిల్లలను సాగు చెరువుల్లోనికి తీసుకొచ్చే ముందే నిర్ధారణ పరీక్షలు చేయించాలి. పేను సోకినట్లు గుర్తిస్తే నివారణ చర్యలు చేపట్టి తర్వాత పెద్ద చెరువుల్లోకి వదలాలి. శుద్ధి చేసిన నీటిని నింపాలి. గట్లపై గడ్డి, ఇతర మొక్కలు పెరగకుండా చూడాలి. ప్రభుత్వ అనుమతి పొందిన పురుగు మందులు, ఐర్వెన్మిన్ క్రీన్, డిపుదెంజురాన్ వంటి పరాన్నజీవులను హతమార్చే మందు చెరువు నీటిలో చల్లాలి. మేతలతో కలిపి ఔషధాలను అందించడం ద్వారా నివారించవచ్చు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.